హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనము జీవిత ధ్యేయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలు. ఇంతవరకు మనము సోలాపూర్లో పత్రిజీ కాన్సెప్ట్లు తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు కర్మబద్ధుడు. కర్మలు చేసి తీరాలి. అకర్ముడుగా ఎప్పుడూ ఉండరాదు. ఓడిపోతామని తెలిసినా సరే. మొదట్లో అపజయం కలిగినా అపజయం కూడా విజయ పరంపరలోని ఒక మెట్టే అని గ్రహించాలి. కర్మలు చేసే తీరాలి. ధర్మాధర్మాలు సరిగ్గా తెలియకపోయినా సరే. కర్మబద్ధుడైన వాడికి ధర్మాధర్మ జ్ఞానం క్రమక్రమంగా తప్పక కలుగుతుంది. ప్రతి ఒక్కడూ కర్మలు చేస్తూనే ఉండాలి. మాతే సంగోస్త్య కర్మని అని కదా అన్నాడు గీతాకారుడు. సోమరిగా, తమోగునిగా, అకర్ముడిగా ఎవ్వరూ ఎప్పుడూ ఉండరాదు. రేపు అని ఎవ్వరూ ఎప్పుడూ అనరాదు. కర్మబద్ధుడు ఎప్పుడూ అగ్రజుడే. అకర్ముడు ఎప్పుడూ చిట్ట చివరి వాడే. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.